తేడా వస్తే కిందకి చూడు. అందరికీ నమస్తే. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, లైఫ్లో అందరికీ మెమరీస్ ఉంటాయి విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అండ్ ఎక్సెట్రా. బట్ మెమరీస్ అంటే ఏంటంటే, మనం పుట్టడం అండ్ చావడం కామన్, బట్ పోయే ముందు నీ కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యే ఆ 2 minutes మెమరీస్. ఆ 2 minutes లైఫ్ని నీకు నచ్చినట్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బతికావా, లేదా ఏదో బ్రతికాంలే చాలు అన్నట్టు బ్రతికావా? బట్ నాకు ఫ్లాష్ అయ్యే ఆ 2 minutesలో ఈ వీడియో కూడా ఒక మెమరీ అయిపోద్ది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి. మన లైఫ్ని ఎలాగో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బతికామో లేదో మనకి తెలియదు, కనీసం ఈ వీడియో అయినా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూద్దాం. బట్ వన్ థింగ్, వీడియో నచ్చితే లైక్ చేసే, సబ్స్క్రైబ్ చేసే, లేదా నీతో పాటు ఇంకో 10 మందిని చెడగొట్టే. నా కొడుకు ఇప్పుడే వద్దాం రారా అని చెప్పేసి 5 నిమిషాల్లో ఇక్కడికి అని చెప్పేసి అలాగే తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియట్లేదు. రారా 5 నిమిషాల్లో వచ్చేద్దామని చెప్పేసి అంటే బండి వేసుకుని ఈడేమో ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియట్లేదు. ఇక్కడికి అని చెప్పేసి ఇప్పటికి ఒక 30-40 కిలోమీటర్లు అయితే తీసుకొని వచ్చేసాడు. 2 నిమిషాలు వచ్చేద్దాం రా, ఇక్కడికి 2 నిమిషాలు ఇందాటి నుండి చెప్తాడు ఇదే మాట. దేవుడా పెనగాడి దగ్గర తీసుకుని వచ్చాడు. సందర్భాలు ఎక్కడ పెనగాడు ఎక్కడ ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్లు అయితే తీసుకుని వచ్చాడు. మళ్ళీ ఇక్కడికి అంటున్నాడు. ఇప్పుడు నాకు భోజనాలు తింటాను అడుగుతుంది. చూడండి, భోజనాలు అవుతున్నాయి తింటాను అడుగుతాడు. తీసుకెళ్ళిపోతున్నాడు. అలాగే ఇందాక నుంచి ఎక్కడ అంటున్నాడు 2 కిలోమీటర్లు. పేరు చెప్పట్లేదు, ఊరి పేరు చెప్పట్లేదు. పోనీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు ఊరి పేరు చెప్పుకోవచ్చు. ఇప్పుడే బ్యాగ్ ఓపెన్ చేసి చూశాను. చార్జర్లు గేజర్లు అన్నీ ఉన్నాయి. నన్ను ఎక్కడికో పట్టుకెళ్ళిపోతాను. నేను అర్థమైంది, కానీ ఎక్కడికి పట్టుకెళ్తాను అర్థం కాదు. చుట్టూ చూడండి, ఎవరు ఒక్క మనిషికి అనమాట్లేదు. చెప్పరా, ఎక్కడ ఊరి పేరు చెప్పరా. పోనీ అది మాత్రం చెప్పట్లేదు. 2 నిమిషాలు అంటుంది. ఇప్పుడు ఇంటికాడ ఫోన్ చేసి చెప్తామంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఫోన్ నెంబర్ లేదు. ఎక్కడికి సర్ప్రైజ్ అట. నేను సర్ప్రైజ్ నేను డ్రైవ్ చేస్తాను అన్నాను. వీడేమో నాకు ఇంక ఇక్కడేరా నేను నడుపుతానని చెప్పి సరే ఎప్పుడు చేస్తాం కదా. నా బండి నేనే ఎప్పుడు తీస్తాను. సర్లే నడుపుతాడు కదా అని చెప్పి ఇడిగిస్తే తీసుకెళ్ళిపోతాండి ఎక్కడికి. చిండుబాయ్ అడ్డొచ్చేస్తాను చూడు. చిండుబాయ్ బాగుంది. ఇంట్లో చెప్పేసి వస్తే ఒక అర్థం ఉంటది. ఇంటి ఎప్పుడు ఇంట్లో అలాగే అలాగే మెల్లిగా మెల్లిగా వెళ్ళరా రే. ఇదేవో ఊరు తీసుకుని వచ్చాడు. ఇక్కడ ఆపాడు. నేను బతిమలాడితే 10 సార్లు ఆపరండి షాప్ దగ్గర ఆపాడు. వాటర్ తాగమంటే. ఏ ఊరు రా ఇది? ఏ కోటపాడు అంటే ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు. నా ఫోన్లో బ్యాలెన్స్ లేదు, ఏం లేదు. ఎవరు ఫోన్ చేద్దామన్నా సెర్చ్ చేద్దామన్నా ఇప్పుడు ఫోన్ ఎవరంతా ఇప్పుడు దాకా ఇవ్వలేదు. ఇప్పుడు తీసుకొని ఫోన్ చేస్తాను ఇంటికి. సో గూగుల్ మ్యాప్స్లో చూస్తే మనకి అదే పోలేదు. 36 కిలోమీటర్లు అయితే తీసుకుని వచ్చాడు. ఇంకా బోల్ దూరం వెళ్ళాలి అంతండి. ఎక్కడో ఊరి పేరు అయితే కరెక్ట్ చెప్పట్లేదు. చెప్పరా బాబు ఇప్పటికైనా ఊరి పేరు పోనీ. చూడండి మీకు కనిపిస్తుందా? 37 కిలోమీటర్లు తీసుకొని వచ్చాడు. టైం వచ్చేసి 4 అయిపోతుంది. ఇప్పుడు నన్ను ఏమో ఇక్కడ తీసుకెళ్ళి దింపేస్తాడు అట్ 4 లోపు ఇంటికాడ. కాలేజ్ టైం అయిపోయే లోపు ఇక్కడ ఇప్పుడు నన్ను ఫ్లైట్లో తీసుకెళ్ళి దిగబెడతాడు ఇంటికాడ.
ఏడ్ చేస్తాం మళ్ళీ ఎప్పటిదాకా. ఇప్పుడు మళ్ళీ చూడాలి, ఇంటికి ఫోన్ చేసి చెప్పి మాట్లాడి. నేను ఫోన్ టచ్ అంత లేదు, గుద్దా నన్ను చచ్చిపోతాను. లేదు కాదు, ఇటు ఫోన్ గట్ట ఏం ఇప్పుడు లేదు. నేను నా ఫోన్ ఇవ్వకపోతే నన్ను ఎవడో కిడ్నాప్ చేశారు, లేకపోతే నేను ఎటు వెళ్ళిపోయాను అనుకుంటాను మా నాన్న. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఉంటుంది, ఇప్పుడే ఉండదు. ఎక్కడికి వెళ్ళో చెప్పకండి ఏటే మాట. తర్వాత ఫోన్ చేసుకోవచ్చులే. తర్వాత ఫోన్ చేసుకొచ్చాడు, మీ అమ్మ బాబు నీకు వదిలేసారు ఊరి మీద. ఏం చేస్తామా? సో నాకు ఈ ఊరు వచ్చినప్పుడు ఏమర్థమైందంటే, లైఫ్ ఈజ్ టు ఎక్స్పీరియన్స్ థింగ్స్ కదా. బాధ, భయం, దుఃఖం అన్నీ ఫీల్ కావాలి. బట్ లైఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జీవించాలంటే ట్రావెలింగ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్. ఈ నా జర్నీలో చాలామంది తెలియని వాళ్ళని చూసా, మాట్లాడా, కొన్ని కాదు చాలా విషయాలని నేర్చుకున్నా. సో ఐ వాంట్ టు డిసైడ్ వన్ థింగ్, ట్రావెల్ చేద్దాం. అది బస్సా, ట్రైనా, కారా, బైకా అది మ్యాటర్ కాదు. ది ఎక్స్పీరియన్స్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద జర్నీ ఈజ్ ఇంపార్టెంట్. సో నాతో పాటు మిమ్మల్ని కూడా ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేద్దాం అనుకుంటున్నా. బట్ కొంచెం టైం పడుతుంది. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండు. చూడండి, ఏదో రిజర్వాయర్ దగ్గర తీసుకొని వచ్చాడు. రిజర్వాయర్ అయితే చాలా బాగుంది, మొత్తం అంతా వాటర్. దేవరపల్లి దగ్గర అంటే దేవరపల్లి కొంచెం దూరమే. చూడడానికి అయితే చాలా బాగుంది. 4 కిలోమీటర్స్ దూరం. దేవరపల్లి నుంచి 4 కిలోమీటర్స్ అంట. చూడండి మొత్తం రోడ్డు పక్కనే రిజర్వాయర్. లొకేషన్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ మీకు ఆగి మొత్తం అలాగే తీస్తాను, వీడియో తీసి చూపిస్తాను. చూడండి, ఆఫ్ రోడింగ్ వచ్చింది. ఒక పక్క పొలాలు, ఒక పక్క ఏమో రిజర్వాయర్, మధ్యలో రోడ్. చూడండి మొత్తం చూడడానికి అయితే చాలా బాగుంది. సో ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందని చెప్పి ఫైనల్గా అయితే ఇక్కడికైతే తీసుకొని వచ్చాడు. దేవరపల్లి నుంచి 4 కిలోమీటర్స్. ఇంకా ఊరి పేరు మాత్రం చెప్పలేదు నాకు, ఏ ఊరో కానీ ఊరి పేరు అయితే చెప్పలేదు. ఇంకా ఊరు తీసుకెళ్తాడు ఇంటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఊరి పేరు చెప్పింది, అప్పుడు మీకు చెప్తాను ఊరి పేరు. సో ప్రస్తుతానికైతే రిజర్వాయర్ వీడియోస్ అయితే పెడతాను, ఎంజాయ్ చేయండి. రేట్ ఎలాగో వచ్చింది. ఏమైనా తేడా వస్తే కిందకి గ్రిల్స్ చూడు, పైకి రావడం కావదు. గ్రిల్స్ చూడు ఎంత కిందకునే. తేడా వస్తే కిందకి అక్కడ చూడండి, ఆ గ్రిల్స్ లేవు, ఏం లేవు. ఇవి చూడండి అక్కడ సౌండ్ వస్తున్నాయి. పడిపోతాయేమో అని భయమే. ఏంటా సౌండ్? కింద ఏవో ఫ్యాన్ లాగా ఏవో ఉన్నట్టు ఉన్నాయో మొత్తం సౌండ్. దిగుతావా? నేనది అంత బాగుంది. ఎలా ఉందా మొత్తం కింద నుండి వాటర్ ఎలా వెళ్తుందిరా? ఇవి దిగడానికి కిందకి నిచ్చెనలా తయారు చేశారు. రిజర్వాయర్ అది. ఇది వచ్చేసి రైవా రిజర్వాయర్ అంట, దేవరపల్లి దగ్గర. దేవరపల్లి నుంచి ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంది. మీకు మ్యాప్ అయితే నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి. సో చూడటానికి అయితే చాలా బాగుంది. చుట్టూ కొండలు, మధ్యలో రిజర్వాయర్, అటు సైడ్ ఒక పక్క రోడ్డు, ఒక పక్క ఏమో పొలాలు, ఇంకో పక్క రిజర్వాయర్ అనమాట. సో నాకు అన్నింటిలో కల్లా భయం ఏమైనా అనిపించిందంటే ఇగో ఈ కిందకి చూసినప్పుడు భయం వేస్తుంది. వాటర్ సర్రమని వెళ్తుంది. అదే బాబు అలవస్తుంది సౌండ్. ఇక్కడ వాటర్ చూడండి, అసలు కదలట్లేదు. కింద వాటర్ ఏమో ఏదో బీచ్లో నాకు ఎర్రలు వచ్చి కొట్టుకున్నట్టు దబా సౌండ్ చాలా గట్టిగా వస్తుంది. అది చూస్తే మాత్రం భయం వేస్తుంది. ఇక్కడ నుంచి పడి అందులో పట్టమంటే మరి ఇంకా రాం పైకి. సో రిజర్వాయర్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇంకా ఏటేటి చూపిస్తాడు వీళ్ళ ఊర్లోనే. ఇక్కడ నైట్ ఉంచేస్తాను అంతే నాకు. మరి చూడాలి. వీళ్ళ ఊర్లో పండగ ఉందని చెప్పి పట్టుకొని వచ్చాడు. నాకు ఇంటికాడ కూడా ఏం చెప్పలేదు. ఇక ఇప్పుడు వీడు ఫోన్ చేసి చెప్తాను. సో వీళ్ళు పండగ ఎలా ఉంటుంది అన్నీ చూద్దాం. మరి ఇంకేం చేయలేము, ఇక్కడ నుండి ఎలాగే వెళ్ళలేము, ఉండాలి కదా తప్ప.
ఎప్పుడా నేను పంపి వెళ్తానని వెళ్ళమను కదరా నేను. నువ్వు వెళ్ళను, నేను ఎలాగే వెళ్తాను. ఇప్పుడు 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు తీసుకొచ్చాడు, ఎలాగ వెళ్తాను నేను? బండిలో పెట్రోల్ కూడా లేదు, ఈడ డబ్బులు సెట్ చేసి బండిలో పెట్రోల్ తీసుకెళ్ళాను. అప్పుడు దాకా నేను వెళ్ళలేను. ముందు ఉంది కదా అదైతే డ్యామ్. సో అక్కడికి వెళ్ళినట్టయితే మనకి మంచి వ్యూ అయితే వస్తుంది, కానీ ఇక్కడ వెళ్ళడానికి అయితే అవ్వదు, మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోవడం. సో ఇదే మా ఫ్రెండ్ గారి ఇల్లు. సో ఒక పక్క ఇల్లు చుట్టూ చెట్లు, ఇక్కడ మొత్తం అంతా నేచర్ ఫ్రెండ్లీగా ఉంది గైస్. ఇక్కడ మా వాడు అయితే ఇందులో కోళ్ళు అయితే పెంచుతున్నారంట, దానికోసం అయితే ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఈ పొయ్యి చూడండి, సో న్యాచురల్గా అయితే ఉంది మొత్తం అంతా కూడా. సో నాకు ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది ఇలా బ్రతకడం చాలా రేర్ అంటే ఒకప్పుడు బతికే వాళ్ళు ఇప్పుడు బతకలేం కదా అలాగా. సో నాకైతే చాలా ఇష్టం ఇలా బతకడం. సో ఈ జర్నీలో నాకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఒక్కసారి లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే అయితే నీ ఫ్యామిలీతో ఉన్న తీపి క్షణాలు గుర్తొస్తాయి, లేదా నీ ఫ్రెండ్ గారితో చేసిన తెక్క పనులు గుర్తొస్తాయి. సో మేక్ ఫ్రెండ్స్, మేక్ మనీ, మేక్ మెమరీస్ అండ్ డూ ట్రావెలింగ్, డై హ్యాపీ. సో అలాగో ఎక్కడ దాకా వచ్చావుగా, ఒక సబ్స్క్రైబ్ చేసుకో, నీకు నచ్చింది కామెంట్ చేయి, కలిసి లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం.